రాహుల్ గాంధీ గారు మీ చరిత్రం పొలిటికల్ చరిత్రం ఎప్పుడు స్టార్ట్ అయింది? నోయిడాలో రైతుల కోసం మీరు పోరాడారు ములాయం సింగ్ యాదవ్ అగెన్స్ట్లో. గుర్తుపెట్టుకోండి రాహుల్ గాంధీ గారు. అదే రైతుల్లాగా పేద కుటుంబాలకి ఇక్కడ ఇళ్ళు మీ శిష్యుడు రేవంత్ రెడ్డి కూలగొడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి. మీరు ములాయం సింగ్ యాదవ్ అగెన్స్ట్లో రాహుల్ గాంధీ ఎలా పోరాడారో అది ప్రపంచం అంతా తెలుసుకోవాలి. మీరు మర్చిపోకుండా నిద్ర నుంచి కూడా లేస్తారు. ములాయం సింగ్ యాదవ్ మిమ్మల్ని అడ్డుకు పెట్టినప్పుడు రైతుల కోసం. అలాగే రేవంత్ రెడ్డి ఇవాళ కూలగొడుతున్నారు. మీరు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డిని అడ్డాలి. అందుకోసం ఇంతమంది పిల్లలు మునిమనవాళ్ళు వాళ్ళ కష్టాలు ఎగ్జామ్స్ ముందు వాళ్ళ పరీక్షల్ని చూసుకోకుండా వాళ్ళ ఇల్లు కాపాడుకోసం వాళ్ళ కెరియర్ని పాడు చేసుకున్నారు. తప్పకుండా మీకు అన్యాయం జరుగుతుంది. మీరు ఎప్పుడు ప్రజల మనిషి కారు. మీ ప్రజల మనిషి కారు. మీరు వచ్చి ప్రభుత్వంలో మీరు ఉండరు. సరే, ఇప్పుడు మూసీ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఏదో అసలు అది ఇప్పటివరకు మొదలు కూడా లేదు. డిపిఆర్ లేదని చెప్తున్నారు, ఎగ్జిక్యూషన్ లేదు. అప్పుడే దీని వాల్యూ కూడా పెంచేసి ఇప్పుడు మరో 1200-1800 కోట్లు పెంచి 6200 కోట్లకు తీసుకెళ్లారు. ఎట్లా చూస్తారు మీరు? ఇది యాక్చువల్గా గవర్నమెంట్కే ఇంతవరకు కరెక్ట్ క్లారిటీ లేదండి. అది మూసీ రివర్ ప్రాజెక్ట్ అంటాడు, కాసేపు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అంటాడు, కాసేపు మొత్తం మూసీ డెవలప్మెంట్ చేసి మేమంతా అంత గోదావరి వాటర్ని దీంతో కలుపుతానని. ఆయనకే ఇంతవరకు క్లారిటీ లేదు, డిపిఆర్ లేదు. తర్వాత ఇంతవరకు మొత్తము కంప్లీట్గా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వకుండా దీనికి ఎంత ఖర్చు అవుతుందని వాళ్ళు ఎట్లా చెప్పగలుగుతున్నారు చెప్పండి? ఓన్లీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడము, ప్రజల్ని భయాందోళనకు గురి చేయడము. మూసీ రివర్ ప్రాజెక్ట్ అంటే ఈ మూసీ రివర్ ప్రాజెక్ట్ ఇప్పుడు మొదలైంది కాదండి. 2016లో కూడా ఆల్రెడీ డిపిఆర్ రెడీ చేసి వాళ్ళు చేద్దామని చేశారు. ఆల్రెడీ నాగోల్లో ఒక 5 కిలోమీటర్స్ చేశారు. ఎవరికి ఎఫెక్ట్ కాకుండా ప్రజల్ని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చేశారు. అట్లానే ఆయన కూడా చేయమనండి. ఎవరు డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదు. మూసీ రివర్ డెవలప్ చేయాలంటే ముందు ఎస్టీపీలు ఎన్ని ఉన్నాయి హైదరాబాద్లో, ఆ ఎస్టీపీలలో ఏమేమి వాటర్ వచ్చి ఎక్కడెక్కడ మూసీలో కలుస్తున్నాయి దాన్ని కరెక్ట్గా ముందు ఎగ్జిక్యూషన్ చేసి వాటిని ఆపి వాటిని ఎక్కడి నుంచి ఎక్కడికి పంపిస్తారు? ఎన్ని అపార్ట్మెంట్స్ మొత్తం మూసీ అంతా వాటర్ వచ్చేసి మొత్తం ఈ మూసీ రివర్లో కలుస్తుంది. అసలు ఇది మూసీ రివర్ కానీ కదా, ఈ మూసా అని అన్ని చిన్న అన్ని కలిపి మూసీ వచ్చేసి అక్కడ మన ఏదో సంఘం అంటారో ఆ లంగర్ హౌస్లో అక్కడ వెళ్ళి మూసీ కలుస్తుంది. మూసీ రివర్ ఇక్కడి నుంచి కాదు, వికారాబాద్ నుంచి వస్తుంది. ఇది ఫ్లడ్ వాటర్గా అసలు ఫ్లడ్ లెవెల్ అనేది డిసైడ్ చేసేది సిపిడబ్ల్యూ, సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది ఉంటుంది, సిడబ్ల్యూసి. ఆ సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు బఫర్ జోన్ ఎంత, దేనికి ఎంత బఫర్ జోన్ ఉండాలి, ఇదే 2004లో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అమెండ్మెంట్ చేసుకుంటూ పోతున్నారు. ఇట్లనే సేమ్ బడ్జెట్స్ కూడా అంతే. ఒక 4000 కోట్లు అంటారు, తర్వాత 6000 కోట్లు చేస్తారు. 6000 కోట్లు 8000 కోట్లు అవుతుంది. ఏ గవర్నమెంట్కి ఎవరికి క్లారిటీ లేదండి. ఈ గవర్నమెంట్ వస్తుంది ఇది 6000 కోట్లు అంటది, ఇంకొక గవర్నమెంట్ వస్తుంది ఇది 10,000 కోట్లు అంటది. ఎంత ఎవరు సొమ్మండి చెప్పండి? అల్టిమేట్గా ఎవరు సఫర్ అవుతున్నారు? పబ్లికే సఫర్ అవుతున్నారు కదా. ముఖ్యంగా వీళ్ళకి ఒకటే ఉద్దేశం ఏంటంటే ఎవరి కమిషన్ వాళ్ళు దండుకొని ఇప్పుడు వాడు ఇక్కడ చేసినా కూడా ఇక్కడ ఈ అపార్ట్మెంట్ తీస్తాడు, ఏం కడతాడు? హోటల్ కడతా అంటున్నాడు. టూరిజం డెవలప్ చేయడానికి ప్రజల్ని ఇబ్బంది పెట్టి పబ్లిక్ ప్రాపర్టీ తీసుకుంటారా? మీరు ఎక్కడైనా జరిగిందా అది? ఈరోజు ఖమ్మంలో జరిగింది. ఏమైంది? ఇప్పుడు మళ్ళీ హైకోర్టు క్లియర్గా చెప్పింది. మొత్తం వాళ్ళు ఎవరైనా ఎంతమంది నివాసులు వాళ్ళందరికీ ఇల్లు కట్టించి ఎన్ని ఇళ్ళు అయితే పడగొట్టే అంతకన్నా 100 ఇళ్ళు ఎక్కువ కొట్టి వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వమని చెప్పించింది. ఇప్పుడు ఇంకో చోట మళ్ళీ ఇంకో చోట కూడా అదే పరిస్థితి ఉంది. ఎవరైతే మొత్తము మూసీలో ఆక్రమించి మూసీ మీద కట్టారో అపార్ట్మెంట్స్, ఆదిత్య వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ కోకాపేట దగ్గర కట్టారు. అటువంటి వాటి మీద చర్యలు ఎటువంటి తీసుకున్నారు మీరు మాకు చెప్పండి. ముందు అసెంబ్లీలో ఏదో కేటీఆర్ చేశాడు, వీడి ఎవరు చేశారని కాదు, ప్రజలకు ఎవరు వ్యతిరేకంగా చేసినా కూడా ప్రజలు ఎవరు హర్షించరండి. ఇప్పుడు నువ్వు చేసావు, రేపు వాడు చేస్తాడు. వీళ్ళ ఇది పొలిటికల్గా సంబంధించింది కాదు, ఇది ప్రజలకు ఆ మనోభావాలకి. వీళ్ళ ఎంతోమంది వేల మంది, ఇక్కడ కొన్ని లక్షల మంది ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు 10,000 మంది ఫ్యామిలీస్ అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి 3-4 వేసుకున్నా ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు చెప్పండి? కాబట్టి మీరు ప్రభుత్వము పునరాలోచించి దీనికి సంబంధించిన ప్రాజెక్టులు ఏదైనా సరే త్వరితగతిన పూర్తి చేయాలంటే అందరి పబ్లిక్ ఇంపాక్ట్ అసెస్మెంట్ తీసుకోవాలి. పబ్లిక్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండా మీరు అది కాక సెంట్రల్ గవర్నమెంట్ అన్నిటికీ పర్మిషన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అంతా పక్షులు ఎన్ని చెట్లు ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ గచ్చిబౌలిలో అది స్టార్ట్ అయితే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా చేశాడు. ఇప్పుడు అక్కడ అది అయిపోయింది. అది హైకోర్టు ఆర్డర్ ఇచ్చి తిట్టి మొత్తం ఆపేసింది. వాడు ఏది స్టార్ట్ చేసినా పడేయడం చేయడం కాదు, ఏదన్నా మంచిగా చేసి పబ్లిక్ని అట్రాక్ట్ చేసుకుందాం అనేది లేదు. కాబట్టి మేము దయచేసి
ఈ గవర్నమెంట్కి చెప్పేది ఒకటే, మీరు ఏదైనా చేయండి కానీ పబ్లిక్ని రిస్క్లో పెట్టి పబ్లిక్ ప్రాపర్టీస్ని తీసుకుంటాము మేము ఒప్పుకోం, మేము ఎవ్వరము ఇవ్వడానికి సంసిద్ధంగా లేము. అంటే ఇది కేవలం వల్ల రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ బిజినెస్ కోసం అనుకోవచ్చు. వాళ్ళ కమిషన్లు దండుకొని ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళు ఎట్లా ఒక్కొక్క ఎమ్మెల్యేకి 150 కోట్లు ఖర్చు పెడుతున్నారండి. ఎట్లా ఖర్చు పెడుతున్నారు? ఎవరు సొమ్మని ఖర్చు పెడుతున్నారు? వాడు 150 కోట్లు ఖర్చు పెడితే వాడు ఎంత సంపాదించాలి చెప్పండి? మీరు ఎట్లా సంపాదించాలి? ఇదే విధంగా ప్రతి వాళ్ళ కమిషన్ల బేసిస్ ఆల్రెడీ ఇది ఎంఆర్ వాళ్ళకి ఇస్తున్నాను కూడా నాకు తెలిసింది. వాళ్ళంతా ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ 5 స్టార్ హోటల్స్ కడతారు. 5 స్టార్ హోటల్స్ బఫర్ ఉండదా? అది హోటల్ కాదా? అది అపార్ట్మెంట్స్ కట్టినప్పుడు వాళ్ళకి బఫర్ జోన్ ఉండదా? వాళ్ళు బఫర్ జోన్ కిందకే వస్తారు కదా. మరి మాది ఇప్పుడు బఫర్ జోన్ అంటున్నావు. 2004లో ఇచ్చింది గవర్నమెంట్ ఏది? కాంగ్రెస్ గవర్నమెంటే మాకు పర్మిషన్ ఇచ్చింది కదా. ఇక్కడ వచ్చేసి మొత్తము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వారం రోజులు ఇక్కడ వచ్చి పడుకున్నారు, ఇన్స్పెక్షన్ చేసి పడుకొని ఇక్కడ వాటర్ లెవెల్ ఎంత వస్తుంది, ఏం ప్రాబ్లం ఉంది, వీళ్ళకి అపార్ట్మెంట్లకు పర్మిషన్ ఇస్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని చెప్పి పర్మిషన్ అంతా క్లియరెన్స్ అయిన తర్వాతనే అన్ని ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళ పర్మిషన్ వాళ్ళ ఆఫీసర్ వచ్చి మాకు పర్మిషన్ ఇచ్చాడు. తర్వాతనే హెచ్ఎండిఏ అంటే మొత్తం హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ కదా. ఇప్పుడు హుడా, అంతకుముందు హుడా హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఇప్పుడు అది హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అయింది. ఎవరైనా గవర్నమెంట్ అనేది ఒకటే కింద నడుస్తుంది కదా. వీళ్ళ గవర్నమెంట్ కానీ వేరే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా నామ్స్ అయితే సేమ్ ఉంటుంది కదా. అప్పుడు 10 hectares వరకు 9 మీటర్సే బఫర్ జోన్ ఉంది, ఇప్పుడు 50 మీటర్స్ అంటున్నాడు. అంటే నీ ఇష్టం వచ్చిన 2013-14లో అది 50 మీటర్స్ చేసామని చెప్తున్నారు. కానీ 2014 ఆల్రెడీ మేము అపార్ట్మెంట్ కట్టాము, మేము అందరం వీఆర్ ఆల్రెడీ ఇన్ పొజిషన్, వీఆర్ ఎంజాయింగ్ అవర్ పొజిషన్. 2004 ఎక్కడ, 2014 ఎక్కడ? 10 సంవత్సరాల తర్వాత నువ్వు మార్చుకో. జీవోలో గజెట్లు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మార్చుకోవడానికి అది నీ చేతిలో పని, నువ్వెన్నైనా మార్చుకోవచ్చు. మాకు కావాల్సిందండి, మాకు ప్రొటెక్షన్ కావాలి. మేమైతే ఈ అపార్ట్మెంట్ వదిలిపోదలుచుకోలేదు. నువ్వు ఎక్కడో ఇస్తానని కళ్ళబొల్లి కథలు మాకు చెప్తే మేము నమ్మే పరిస్థితిలో లేము. దయచేసి మీ అపార్ట్మెంట్ని మేము చేసి దాన్ని మార్చుకొని నీ ప్లాను నువ్వు డిపిఆర్ ముందు రిలీజ్ చేసి నువ్వు ప్లాన్ మార్చుకొని నువ్వు ఎక్కడైనా గాంధీ సరోవర్ కట్టుకో, మాకు అభ్యంతరం లేదు. అంటే మేము ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇల్లు కూడా కూలగొట్టి మిమ్మల్ని పంపిస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అప్పుడు అట్లాంటప్పుడు మీరు ఏం చేస్తారు సార్? కూలగొడితే మేము కూడా లీగల్గా ఎట్లా వెళ్ళాలో వెళ్తాము. లీగల్గా మేము ఏ స్టెప్స్ తీసుకోవాలో లీగల్గా తీసుకుంటాము. డెఫినెట్గా మేము లీగల్గా అయితే మేము గెలుస్తామని మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయనకు కూడా తెలుసు ల్యాండ్ అక్విజిషన్ చేయాలంటే ఏం ప్రొసీజర్ ఫాలో కావాలి. ల్యాండ్ అక్విజిషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యాక్ట్ ఈజ్ లైక్ దట్. కాబట్టి అంత ఈజీగా ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఫస్ట్ లారా అంటే ల్యాండ్ అక్విజిషన్ రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ యాక్ట్. నువ్వు రిహాబిలిటేషన్ ఇలా రీసెటిల్మెంట్ చేయాలా మాకు, అప్పుడే నువ్వు ఎట్లా ఇల్లు కూలుస్తావు? నువ్వేం కూల్చడానికి నువ్వేమన్నా రాజువా లేకపోతే ఏమైనా నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి? ఇది రాజుల కాలం అనుకుంటున్నాడా? ఇప్పుడు అదే తెలంగాణ నుంచి అందరినీ సేవ్ చేయాలి, అప్పుడు అంతా దొరలని కావాలి. ఇప్పుడు దొరల పాలనే అయిపోయింది, ఇప్పుడు రెడ్డి పాలన అయిపోయింది దొరల పాలన పోయి. అట్లనే ఉంది ఇది. దొరల పాలన ఉన్నప్పుడు దొరలందరూ ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు, ఇప్పుడు ఈ రెడ్డి గారు వచ్చి రెడ్డి గారు దోచుకుంటున్నారు, అంతే ఉంది ఇది. కాబట్టి ఇవన్నీ మీరు మానుకుంటే మంచిది. మీకు ఇప్పుడైనా ఫ్యూచర్లో అయినా నీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంది. ఇప్పుడు నువ్వు ఎన్నో చూసావు. నువ్వు తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లోకి వచ్చి ఇప్పుడు ఎంపీగా గెలిచావు, ఎమ్మెల్యే ఓడిపోయావు, ఎంపీగా గెలిచావు, మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ ఏదో ఆలవేళ పట్టుకొని నువ్వు అంతకన్నా నీకన్నా మగాళ్ళేనా నీకు సీఎం పదవి ఇచ్చాము. నువ్వు దాన్ని కాపాడుకొని ప్రజలకు ఎంత మంచి మేలు చేయాలి, ఎవరికి ఉపయోగపడాలి, ఎవరికి ఉపయోగపడకూడదు. డెవలప్మెంట్ ఎవరు వద్దంటారు? ఎవరు మాత్రం డెవలప్ చేస్తే మాకు కూడా ఉపయోగం కదా. మాకు కూడా వాల్యూ 0 చేస్తానంటాడు. 0 వాల్యూ చేస్తే హైదరాబాద్లో 0 వాల్యూ చేస్తే నీకు పోతుందా మాకు పోతుందా? మేమందరం ఇక్కడి నుంచి పోయేవాళ్ళమేం కాదు, అమ్ముకునే వాళ్ళం ఎవరం కాదు. 0 వాల్యూ చేస్తే ఎట్లా మేము 0 వాల్యూ దాన్ని చేసుకోవాలి? మాకు తెలీదా? గవర్నమెంట్కి ఏదైనా సరే ఎగ్నెస్ట్గా కోర్టులో వెళ్తే కోర్టు అనేది ఆర్డర్ ఇస్తే 0 వాల్యూ చేయడం నీకేం అధికారం ఉంది? నువ్వే రిజిస్ట్రేషన్ చేస్తున్నావు, నువ్వే ట్యాక్స్ కట్టించుకుంటున్నావు, నువ్వే ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టించుకుంటున్నావు, వాటర్ బిల్స్ కడుతున్నావు. ఇవన్నీ ఎవరికి పోతున్నాయి డబ్బులు? గవర్నమెంట్ కాదా? అప్పుడు 0 వాల్యూ చేసినప్పుడు గవర్నమెంట్ మేము ఎందుకు కట్టాలి డబ్బులు? మేమందరం కట్టకుండా చేస్తే ఏమవుతాడు? అందుకని కాబట్టి ఇటువంటి చర్యలన్నీ మానుకుంటే మంచిది. దయచేసి మీరు మీ డిపిఆర్ క్లియర్గా తీసుకోండి. ఇది ఒక్క అపార్ట్మెంట్ వల్ల మీకు పోయే నష్టమేం లేదు. వెనక గవర్నమెంట్ చాలా ఉంది, 32 ఎకరాలు ఉంది. అదంతా తీసుకోండి. అంతా తీసుకొని మీరు డెవలప్ చేయండి. ముందు మూసీ రివర్ని క్లీన్ చేయండి. ఆ ఎస్టీపీలని ముందు ఆ వాటర్ ఎక్కడికి పోవాలో ముందు అదే ఆలోచించండి. అంతా మీరు phase 1, phase 2, phase 3 అని phase 4 అని పెడుతున్నారు. ఇప్పుడు దీనికే 10,000 కోట్లు అంటే దీనికే ఏడీబీ బ్యాంక్ ఇంతవరకు డబ్బులు ఇవ్వని చెప్తుంది. ఎక్కడి నుంచి తెస్తావు డబ్బులు? నువ్వే చెప్తున్నావు. నా మోహన్ చూస్తే ఎవరు డబ్బులు ఇవ్వాలా, తెలంగాణలో డబ్బులు లేవని అప్పులు చేసామంటున్నావు. ఎక్కడి నుంచి తెస్తావు డబ్బులు చెప్పండి? కాబట్టి ఇవన్నీ కాదండి. మీరు బడ్జెట్లో కూడా ఇంతవరకు దీనికి అలొకేషన్ పెట్టాలి. నిన్న బడ్జెట్ వచ్చింది కదా, ఫైనాన్స్ బడ్జెట్లో దీనికి అలొకేషన్ పెట్టాడా?
దీనికి ఏమైనా కేటాయించాడా డబ్బులు? మీరు చూడండి నిన్న బడ్జెట్లో ఏ ఒక్క రూపాయి కూడా దీనికి కేటాయించలేదు. కాబట్టి ఇది ఉత్త మూసీ ప్రాజెక్ట్ కాదు, ఓన్లీ ఆయన సంబంధించిన పర్సనల్ ప్రాజెక్ట్ ఇది. వాళ్ళు పర్సనల్గా వాళ్ళ కాంట్రాక్ట్స్ కోసం కోసం ఈ ప్రాజెక్ట్స్ చేపడుతున్నారు. దయచేసి ఇది ఆపపోతే ఉధృతంగా ఉంటుంది. తర్వాత మీరు అర్థం చేసుకొని మా బాధలు ఎంతమంది మీ దీని గురించి బాధపడుతున్నారో ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.